ప్రైజ్ ద లార్డ్. మే 6వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు భక్తుడు ఈ కీర్తన రాస్తూ, యెహోవా నాకు రక్షణ, ఆయన నాకు వెలుగై ఉన్నాడు, నేను ఎవ్వరికీ భయపడను, జీవితకాలం అంతా ఆయన మందిరంలో నివసించాలని, ఆయన ప్రసన్నత చూడాలని ఆశపడుతున్నానని చెప్తూ దేవునితో దావీదు కలిగి ఉన్న సంబంధాన్ని, అనుబంధాన్ని వివరిస్తున్నాడు. దేవునితో ఎవరు అంటకట్టుబడతారో, ప్రభువుని ఎవరు రక్షణగా, వెలుగుగా చేసుకుంటారో, ప్రభువుకి ఇష్టకరంగా జీవిస్తారో, వారి జీవితాలలో ప్రభువు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో దావీదు తన అనుభవంలో నుంచి చెప్తున్నాడు. ఇక్కడ దావీదు ఆపత్కాలం రాదని చెప్పడం లేదు. దేవునితో జీవించేవారికి, దేవునిని అంగీకరించే వారికి ఆపత్కాలం ఉండదు అని చెప్పటం లేదు. ఆపత్కాలం ఉంటుంది. అందరికీ ఆపదలు వస్తాయి. దేవునిని నమ్ముకున్నప్పటికీ శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ దేవుడు తన పర్ణశాలలో దాచిపెడతానని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నారు. అంటే వచ్చిన ఆపద మనల్ని ముంచివేయకుండా, మనల్ని నశింపచేయకుండా, ఆపద ద్వారా, ఆ శ్రమ ద్వారా మరింతగా ఆయన రూపంలోకి మార్చడానికి, మరింతగా ప్రకాశించడానికి, మరింతగా దేవుని మహిమ తెచ్చేవారిగా ఉండటానికి ప్రభు సహాయపడతాడని అర్థం. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఆపదలున్నాయా? ఆపత్కాలంలో ఉన్నానని బాధపడుతున్నావా? భయంకరమైన తుఫాను లాంటి నా జీవిత యాత్రలో నాకెదురవుతున్న ఈ బాధలేంటి అని బాధపడుతున్నావా? ప్రభువుని ఆపత్కాలంలో నిన్ను దాచిపెడతాడు. ఈ శ్రమ ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకొని ఎంతోమందికి మార్గదర్శిగా నువ్వు ఉండబోతున్నావు. ఒక గొప్ప సాక్షిగా నువ్వు జీవించబోతున్నావు. గొప్ప సాక్ష్యాన్ని నీ జీవితంలో పొందుకోవాలనే దేవుడు శ్రమల మార్గం ద్వారా నిన్ను నడిపిస్తున్నాడు. నీ శ్రమలలో నిరీక్షణ కలిగి జీవించు. ఆయన గుడారపు మాటున నిన్ను దాచిపెడతాడు. అంతేకాని నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.